సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజు అమ్మవారు ముడుపు కట్టడం జరిగింది. రేపు ముడుపు కట్టిన తర్వాత రంగపాటి అయిపోయిన తదుపరి 5వ తారీఖు నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఆరు మోపించి అక్కడి నుంచి 3 నెలలు జాతర జరుగుతున్నది. జరిగిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ పర్లబండి ఊరేగింపు రంగరంగ ఉత్సవంగా పాటిస్తున్నాం. ఈ లోపల చిన్న చిన్న సుడి కప్ర, రెడ్డి కప్ర, పౌర కప్ర, చేట్ల కప్ర లాంటి ఒక కార్యక్రమాలు ఉంటాయి. ఈ 3 నెలల్లో కూడా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క ఏలూరు పార్టీ సంవత్సరంలో గ్రామ ప్రజలు, కమిటీ వారు, భోజరాజు బాబు, యనకొండ అంకమ్మ, తెలంగాణమ్మ తల్లి, మహావస్తమ్మ, కమలవారి ఆధ్వర్యంలో, నానిగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అందరికీ గ్రామంలో ఈ 3 నెలలు కూడా ఒక బట్ట కొనుక్కోవడం కానీ, ఫంక్షన్లు చేసుకోవడం కానీ, ఎలాంటి కార్యక్రమాలు కూడా పండుగలు చేసుకోవడం కానీ, ఎలాంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క 3 నెలలు కూడా చేసుకోవడం జరగదు. కనీసం బట్టలు కొనుక్కోవడం కానీ ఎలాంటివి కూడా జరుపుకోకుండా అమ్మవారి జరిగింది. కాబట్టి గ్రామ శిక్షణలకి, పెద్దలకి, వచ్చిన వారికి, రాని వారికి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుకి పర్లబండి అమ్మటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతారు. అదే అమ్మవారికి ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళొచ్చా? ఎవరన్నా వెళ్ళడానికి లేదుగా. ఈ 3 నెలలు జాతర నిమిత్తం అంటే జాబులు పర్పస్ ఉన్నవారు బయటికి వెళ్ళి వస్తుంటారు. ఇక్కడ నుంచి ఉండి అమ్మవారి సేవకులు అయ్యి ఉండి దేవరాలు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇక్కడ ఊరి నుంచి బయటికి వెళ్ళడానికి లేదు. ఒకళ్ళు పొద్దున పూట వెళ్తే మళ్ళీ రేపు 9 మళ్ళీ లోనికి వచ్చేయాలి. అక్కడ చేసుకోవటం పొద్దున పోతే మళ్ళీ అక్కడే వారు ఎవరైనా సరే బయటికి వెళ్ళేటి వారు ఎవరైనా ఉంటే ఉదయం పూట వెళ్ళిన వారు సాయంత్రం కల్లా చేరుతారు. చేరుకొని ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో పూజలు పునస్కారాలు ఏమవుతాయి. నిత్య దీపారాధన చేసుకోవచ్చా? నిత్య దీపారాధన. నా పేరు రామారావు, కొడేర్లపాడు. ఇది 2018 చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా నల్లమారమ్మనే డేట్ 20. ఓకే, ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకుని పెద్ద తిరుపతి వెళ్తూ ఉంటారు కదా, అది ఆపుతారు. ఆపుకోవాలి. ఎలాంటి యాత్రలు కానీ, అలాంటి పూజలు కానీ, అలాంటి ఫంక్షన్లు కానీ ఎటువంటివి కూడా చేయకూడదు. ఇప్పుడు మన ఏలూరు ఒకటైనా చుట్టుపక్కల మాదేపల్లి వాళ్ళందరూ కూడా వర్తిస్తుందా? ఓన్లీ ఏలూరు మొత్తం కూడా ఏలూరు అంటే తూర్పు, పనమట, ఉత్తరం ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో అన్ని అష్టదెబ్బలు చేసి ఆమె కట్టేసాం ఆల్రెడీ. ఈ ఏలూరు ప్రతి ఒక్క దేవతలకి 101 దేవతలకి 1 దేవతలు, 1 శైత్యులు, 1 గోతాలు, ఇలాంటి ప్రతి ఒక్కటికి కూడా ఈ గ్రామంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం మన తాను చేస్తున్నాం. అందరికి వర్తించింది. కాబట్టి ఇది లక్ష్మీపేట, ఆదివారపేట, పౌరపేట, పంగిలమూడి, ఈ ఏలూరు నగరంలో ఎలాంటి అమ్మవార్లు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన ఏరియాలో కూడా మేళేస్తున్నారా? మీరు చెప్పిన ఏరియాలో కూడా మేళేస్తున్నారు. అంటే మెయిన్ ఏంటంటే ఓన్లీ పదమూడు అంటే ఇక్కడ వరకే జాతర, మిగతా అన్ని లేదని అంటున్నారు. లేదు గ్రామానికి ప్రతి ఒక్క దానికి వర్తించింది. ఓకే, ప్రజలకి మీరు ఏ విధంగా పూజించాలో చెప్పగలరా? అయ్యా, అమ్మవారిని జాతర సంబంధించి ఏ రకంగా పూజ చేయాలి ఒకసారి చెప్పండి. పూజా విధానం అమ్మవారు మామూలుగా ముడుపు కట్టిన తర్వాత రాట వేసిన తర్వాత సుడి కప్ర, రెడ్డి కప్ర, చేట్ల కప్ర అలాంటి బడ్డు విషయానికి పోయి అలాంటివి ఉంటాయి. చేసే విధానానికి అమ్మవారికి అందరం